నమస్కారం అండి, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నాం మేము. ఓకే అండి, కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? ప్రజెంట్ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే మోడీ వచ్చిన తర్వాత ఇండియా పాలన చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి పాలన కన్నా ఇప్పుడు ప్రజెంట్ మన నరేంద్ర మోడీ చేసే పాలన ఒక విధంగా చెప్పుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? ఎగ్జాక్ట్లీ, దానికి వేరే ఆప్షన్ అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ప్రజెంట్ మోదీ అమలు చేస్తున్నటువంటి పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే కొన్ని మచ్చుతున్న కొన్ని నేను చెప్తా. సుకన్య సమృద్ధి యోజన, నెక్స్ట్ ప్రతి సంవత్సరం రైతులకు పంట రుణం కింద ప్రతి సంవత్సరం రైతులకు పంట సాయం కింద 2,000 ఇస్తారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి 3 సార్లు 3 డోస్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చేసిండు. అదే వేరే దేశంలో అయితే దానికి కొద్దిగా అమౌంట్ పే చేయాలి. కానీ మన దేశంలో నరేంద్ర మోడీ వచ్చేసి కొద్దిగా ఫ్రీగా ఇచ్చేసిండు అందరికీ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డుకున్న ప్రతి పౌరునికి మ్యాక్సిమం 5-6 సంవత్సరాల నుంచి ఉచిత భయం, ప్రతి 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పౌరునికి ఉచితం కింద రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పటి గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్లను చూసుకున్నట్లయితే, అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీకి వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అవినీతికి నరేంద్ర మోడీ అవినీతిలో చెప్పుకున్నట్లయితే దానికి దీనికి అటువంటి ఏ సంబంధం లేదు. నరేంద్ర మోడీ అవినీతిలో అటువంటి అయితే ఏం లేదు నాకు తెలిసి. ప్రజెంట్ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అటువంటి దాంట్లో ఏం లేదు. ఆయన పాలన, ఆయన చేసేటువంటి పథకాలు, ఆయన విధానాలు బట్టి చూసినట్లయితే అవినీతికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఆయన దగ్గరనైతే, మోడీ సార్ దగ్గర అయితే అవినీతికి అయితే ఏ ఛాన్స్ లేదు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఈ క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ పాలన చెప్పుకోవడానికి దానికన్నా ముందు మనం ఇంకొక విషయం మాట్లాడతాను నేను. అయితే తెలంగాణలో గత 10 సంవత్సరాల కిందట తెలంగాణ రాకముందు వేరున్నది, తెలంగాణ వచ్చిన తర్వాత వేరుంది. ఎలాగంటే గత 10 సంవత్సరాల కిందట తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు అంటే స్టార్టింగ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ పాలన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుని చూసి వేరే రాష్ట్ర ప్రభుత్వాలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు అంటే చేసినటువంటి పథకాలు వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేస్తారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ రెండోసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోయింది. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనేది అనుకోవచ్చు మనము. దాంతో మూడోసారి మన తెలంగాణలో టీఆర్ఎస్ తుడిచిపెట్టుకోకపోవడానికి కారణం వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సే. వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బీజేపీ ఇప్పుడు పుంజుకుంటుంది. ఒకప్పుడు మనకు ఎంపీ సీట్లు అనేవి చాలా తక్కువ ఉండే. అంతేకాకుండా ఎంపీతో పాటు తెలంగాణ స్టేట్లో ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా తక్కువ ఉండే. అలాంటిది ఇప్పుడు రోజు అంటే మనం ఎలక్షన్కు ప్రతి టైంలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువైపోయింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కూడా మోడీ పథకాలు, మోడీ చేస్తున్నటువంటి అమలు చేస్తున్న పథకాలు, మోడీ యొక్క మాటలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళు చూసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కన్ఫామ్గా మ్యాక్సిమం వచ్చే ఎలక్షన్లో మనకు తప్పకుండా మోడీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా తెలంగాణలో ఎక్కువ మొత్తంలో సీట్లు రావడానికి కారణం మోడీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సామాన్య పౌరులకు తెలిసిన పథకాలు లేవు నాకు తెలిసిన ఏంటి అంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సుకన్య సమృద్ధి యోజన, సెంట్రల్ లైటింగ్, అంతేకాకుండా హైవే రోడ్ల ఆధునీకరణ, వాటితో పాటు రైల్వే స్టేషన్ల ఒక ఆధునీకరణ, అంతేకాకుండా మనకు మన దేశ బార్డర్లో ఉన్నటువంటి సైనికులకు అత్యాధునిక పరికరాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ భద్రత కోసం చాలా ఎన్నో విధాలుగా కృషి చేసిండు. మనం నరేంద్ర మోడీ విషయంలో చెప్పుకోదగ్గటువంటి మరొక ముఖ్యమైన ఘట్టం రామ మందిర నిర్మాణం. ఈ రామ మందిర నిర్మాణం అనేది కొన్ని వందల ఏళ్ల నాటి కళ. అంతేకాకుండా కొన్ని వేల మంది త్యాగాల ఫలితం ఈరోజు రామ మందిర నిర్మాణం. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు రామ మందిర నిర్మాణానికి అడ్డుతలగా అంటే రామ మందిర నిర్మాణానికి జరగకుండా అడ్డుపడ్డాయి. కానీ ప్రజెంట్ నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత నేను 5 సంవత్సరాల్లో రామ మందిర నిర్మాణం తప్పకుండా నిర్మిస్తా అని చెప్పేసి మనకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం తప్పకుండా మనకు నెరవేర్చేయండు. ఈరోజు భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూసడం కాకుండా ఈరోజు భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూడడం జరుగుతుంది. అయితే దానికి కారణం ఏంటంటే మన రామ మందిర నిర్మాణం. ఇప్పుడు ఇండియాలో వచ్చే ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా మనకు భారతదేశంలో మోడీ గారే గెలుస్తామని చెప్పేసి 100% ఛాన్స్ ఉంది. వేరే గవర్నమెంట్ రాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలతో పాటు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఈ అభిమానం మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో మోడీ గారి మీద అభిమానం ఉంది. ఏంటంటే మాటల్లోనే కాదు, ఈ ఇంతకుముందు ఉన్నటువంటి ఈ విషయాలని కొన్ని వార్తాపత్రికలు, ఇండియన్ పత్రికలతో పాటు టీవీలో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ వీటితో పాటు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆలయాలు, కట్టడాలు, శిల్పాలు, పురాతనమైనటువంటి కట్టడాలను పునర్నిర్మించినట్లయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.